హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమిళ చూశారు కదా, కళ్యాణ్ ఎలిమినేటెడ్ నిజమా? దీని మీద జరుగుతున్నటువంటి చర్చ మామూలు చర్చ కాదు. అందరికి బుర్రలు బద్దలైపోతున్నాయి అనమాట. నిజమా కాదా అని తెలుసుకుందామని. అసలు దీనికి ఆద్యం మోసినోడు ఎవడు? ఈ చర్చకు ఆద్యం మోసినోడు ఎవడు? ఇంకోడు మన సూర్యుడే. ఇంకోడు వాడి ప్రతాపం మొత్తాన్ని మన కళ్యాణ్ మీద చూపిస్తున్నాడు. నిజంగా మీరు చూడొద్దురా అంటే వినరు మీరు. వాడేమో మన కళ్యాణ్ మీద విషయం కక్కడానికే పుట్టాడు అని అనిపిస్తుంది ఒక్కోసారి వాడిని చూస్తే. సరే, వాడి సంగతి పక్కన పెట్టేస్తే మన కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడా లేదా, ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇద్దామని నేనైతే వీడియో చేస్తున్నాను. అయ్యాడా లేదా అంటే అయ్యాడు, అవును. బట్ ఇప్పుడే కాదు, దాదాపు ఇంకొక 4 to 5 weeks ఉంది. బట్ అయ్యాడు అనేది 100కి 90% మాత్రమే కన్ఫర్మ్. ఇంకా 10% అయితే కన్ఫర్మ్ కాదు. 90% అయ్యాడనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ 10% మాత్రం ఇంకా డౌట్ ఉంది. ఎందుకంటే అందరూ చెప్పింది మనం నమ్మలేం కదా. ఒక్కోసారి అది మారచ్చు కదా రిజల్ట్. అలా మారి ఏమన్నా కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వకపోతే ఓకే. బట్ మ్యాక్సిమం అయ్యాడనేది అయితే ఒక కన్ఫర్మ్ న్యూస్ అయితే అని నాకు అందిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఇది రాంగ్ అయితే నేను చెప్పలేను. ప్రస్తుతానికైతే అయ్యాడు. బట్ అది తన బిజీ షెడ్యూల్ కారణంగానే అయ్యాడనే విషయం కూడా ఇక్కడ మనం గ్రహించాలి. స్టార్మా వాడైతే కళ్యాణ్ తీసేయలేదు, స్టార్మా వాళ్ళైతే కళ్యాణ్ తీసేయరు, నాకు తెలుసు ఆ విషయం. బట్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూల్ కారణంగా, తనకున్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఎలిమినేట్ అయ్యాడని ఒక న్యూస్ అయితే ఉంది. కానీ ఎలిమినేట్ అయినప్పటికీ మళ్ళీ వైల్డ్ కార్డ్గా అయితే తిరిగి వస్తాడనే న్యూస్ కూడా ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే ఎలిమినేట్ అయ్యాడని అయితే న్యూస్ అయితే అందుతుంది. బట్ ఇది కన్ఫర్మ్ కాదు, 90% మాత్రమే కన్ఫర్మ్. ఇంకా 10% డౌట్ ఉంది. సో మీరు అప్పుడే ఫిక్స్ అయిపోవద్దు. ఇంకా 4 to 5 weeks ఉంది, అంటే 1.5 month ఉంది ఇంకా ఆ కళ్యాణ్ ఎలిమినేటెడ్ ఎపిసోడ్ రావాలంటే. సో మీరు ఏం కంగారు పడద్దు. ఈ 4-5 వారాలు, నెలన్నర మీరు హ్యాపీగా ఉండండి. ఆ తర్వాత ఒకవేళ ఇది నా అజంప్షన్ రాంగ్ అయ్యి కళ్యాణ్ కానీ సేవ్ అయ్యాడంటే అంతకంటే హ్యాపీనెస్ లేదు. మనం పని చేసుకోవచ్చు ఇంకా. ఓకేనా? ఇదన్నమాట ఒక క్లారిటీ. సో నేనైతే ఈ మాట చెప్దామని, అందరికీ ఒక క్లారిటీ ఇచ్చినట్టు చెప్దామని ఈ వీడియో అయితే చేస్తాను. మీకు క్లారిటీ వచ్చిన తర్వాత కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా?